President said, and there in May, we saw first time how 48 degrees Celsius will be there, and out. సామాన్యుడిగా పుట్టి అంతులేని శిఖరాలను అవలీలగా అందుకున్న అసామాన్యుడు ఏపీజే అబ్దుల్ కలాం. తమిళనాడులోని రామేశ్వరంలో అక్టోబర్ 15, 1931లో జన్మించిన ఆయన పూర్తి పేరు అవుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. చిన్ననాటి నుంచే ఆకాశ విహంగాలపై ఆసక్తి ప్రదర్శించిన కలాం ఉపాధ్యాయుడి తోడ్పాటుతో ఆ దిశగా అడుగులు వేశారు. మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి తనకిష్టమైన భౌతిక శాస్త్రం, ఏరోస్పేస్లో ఇంజనీరింగ్ పట్టా తీసుకున్న తర్వాత డిఆర్డిఓ అనగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో చేరారు. డిఆర్డిఓ హైదరాబాదులోనూ పనిచేసిన ఆయనకు నగరంతో అవినాభావ సంబంధం ఉన్నది. ప్రధానంగా రక్షణ, అంతరిక్ష పరిశోధనలపై దృష్టి పెట్టిన కలాం ఆ తర్వాత భారత క్షిపణి కార్యక్రమాల్లో విస్తృతంగా తన సేవలు అందించారు. పృథ్వీ, అగ్ని, ఆకాష్, నాగ్, త్రిశూల్ తదితర క్షిపణుల అభివృద్ధికి విశేషమైన సేవలు అందించినందుకు ఆయనకు మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు వచ్చింది. And also my specialization composite material, how to make a composite material. The Agni missile. అగ్ని అనే పేరుతో ఉన్న భారత బాలిస్టిక్ క్షిపణి యొక్క శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి తెలిసాయి. ఈ క్షిపణులన్నీ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకోవడం గమనార్హం. The temperature outside will be normally 4500 degree Kelvin. It will be burning. It's a flame. ఎల్ఏసి అనగా లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్టులోనూ తన వంతు సహాయాన్ని అబ్దుల్ కలాం అందించారు. 1998లో వాజ్పేయి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పోఖ్రాన్లో చేపట్టిన అణ్వాయుధ ప్రయోగంలో కీలక పాత్ర పోషించారు. ఆయన సేవలకు కేంద్రం భారతరత్న సహా పలు ప్రతిష్టాత్మకమైన అవార్డులు అందజేసింది. This will protect inside will be always 25-28 degrees Celsius. So this very light material we used. So this is called heat shield for Agni. One day a orthopedic friend, Professor B.N. Prasad, at that time he was in Nizam Institute of Medical Science. He is an orthopedic surgeon. One day 40 యూనివర్సిటీలు ఆయనకు గౌరవ డాక్టరేట్లు అందజేయడం విశేషం. మాజీ రాష్ట్రపతి కెఆర్ నారాయణన్ తర్వాత 2002 నుంచి 2007 వరకు భారతదేశ 11వ రాష్ట్రపతిగా ఏపీజే అబ్దుల్ కలాం సేవలు అందించారు. ఆ సమయంలో రాష్ట్రపతి భవన్ను సందర్శకుల కోసం తెరిచారు. రాష్ట్రపతి భవన్లో 12 ఉద్యానవనాలు ఉండగా అందులో ఒకదానిని ప్రత్యేకంగా వికలాంగుల సందర్శన కోసం కేటాయించాలని ఆయన ఆదేశించారు. Who are having knee surgery, and about 15 young boys and girls, they had the caliper fitted. For a polio patient, they fit the caliper. That caliper, both caliper put together weighs 4 kilograms. He told me, see that as soon as we went, they were removed that caliper, they did not wear it. As soon as they saw that. కలాంకు చిన్న పిల్లలంటే ఎంతో ఇష్టం. వారితో ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడేవారు. ప్రతి వారం ప్రత్యేకంగా 300 నుంచి 400 మంది వరకు విద్యార్థులతో సమావేశమయ్యేవారు. వారిలో దేశవ్యాప్తంగా 100 వరకు విద్యార్థులు వచ్చేవారు. విద్యార్థులు రాసే లేఖలకు సైతం ఆయన సమాధానాలు ఇచ్చేవారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ జాకిర్ హుస్సేన్ తర్వాత భారతరత్న అందుకున్న రాష్ట్రపతి
అబ్దుల్ కలాం కావడం విశేషం. ఒక శాస్త్రవేత్త, ఒక అవివాహితుడు రాష్ట్రపతిగా ఎన్నికైంది కూడా కలాం కావడం మరో విశేషం. రాష్ట్రపతిగా పదవీకాలం ముగిసిన తర్వాత తనకు ఇష్టమైన బోధనా వృత్తిని మళ్ళీ ఎంచుకున్నారు. అహ్మదాబాద్, షిల్లాంగ్, ఇండోర్ ఐఐఎం, బెంగుళూరు ఐఐఎన్, అన్నా యూనివర్సిటీ, జేఎన్ఎన్లో విజిటింగ్ ప్రొఫెసర్గా ఉన్నారు. ఐఐటి హైదరాబాద్, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో బోధనలు చేశారు. వింగ్స్ ఆఫ్ ఫైర్ పేరిట తన జీవిత కథకు పుస్తక రూపం ఇచ్చారు. తొలుత ఇంగ్లీష్లో, ఆ తర్వాత 13 భాషల్లో దానిని అనువదించారు. ఇంగ్లీష్లో ఈ పుస్తకం 1,00,000 కాపీలు అమ్ముడుపోవడం విశేషం. అబ్దుల్ కలాం తన 84 సంవత్సరాల వయసులో తేదీ 27 జూలై 2015 నాడు మేఘాలయ రాజధాని షిల్లాంగ్లోని ఐఐఎంలో సాయంత్రం వేళ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ఆయనకు గుండెపోటు రావడంతో అకస్మాత్తుగా మరణించారు. Answering as what class you are studying. The girl said, I am 10 plus 1. What subject you have taken? She said medical subject she has taken. That is biology, medical science and physics, bioscience, all these things she has taken. And I hope you are becoming a doctor.